ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము చూడండి. 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. 15వ వచనం కూడా చదువుకున్నాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైయుండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఈ వచనం అందరు నాతో చెప్పండి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైయుండెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం మీదినైనా మేము స్త్రీల సభ్యులుగా ఈ బిడ్డలంగా మీ సన్నిధిలో చేరి వచ్చిండగా మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా ఈ సాయంత్రం మాతో మీరు మాట్లాడండి. వచ్చిన నీ బిడ్డను లైవ్లో చూస్తున్న వారిని కూడా మీరు దర్శించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన పాదములు. ఈరోజు మన అంశము ఆయన పాదములు, యేసయ్య పాదాలు. కొంతమంది ఆ పేరు పెట్టుకుంటారండి, యేసు పాదం అని పేరు పెట్టుకుంటారు కదా. కొంతమందికి యేసు పాదం, కానీ నేను ఎప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చున్నట్టు మనం చూడం కదా. ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదం. కొంతమంది యేసు పాదాలు అని పెట్టుకుంటారు. యేసు పాదాలు అంటే యేసయ్య సన్నిధి. ద ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యేసు పాదాలంటే మనం యేసు సన్నిధికి సాదృశ్యం, యేసయ్య సన్నిధికి. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చారు అంటే మనం ఎక్కడికి వచ్చాం? యేసయ్య సన్నిధికి వచ్చాం. చెప్పండి, ఎక్కడికి వచ్చాం? యేసయ్య సన్నిధికి వచ్చాం. మనం యేసయ్య సన్నిధికి వచ్చాం. కాబట్టి యేసయ్య పాదాలు అంటే యేసయ్య సన్నిధి. మరియ గురించి 3 విషయాలు మాత్రమే చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాను. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. చెప్తారు, ఇది ఏ గ్రామమో? బేతనియ గ్రామం. వెరీ గుడ్ సంధ్యాక. ఏ గ్రామం? ఈ గ్రామం పేరు బేతనియ. ఎవరుంటారు ఆ బేతనియలో? మార్తా, మరియా, లాజరు. వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు లేవండి పాపం, 3 పేర్లు ఉన్నాయి. బేతనియ, వారు నివసిస్తున్న ఆ ఊరి పేరు ఏం పేరు? బేతనియ. యేసుప్రభువు వారు బేతనియ గ్రామంలోకి వచ్చాడు. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట యేసుప్రభువు వారిని తన ఇంటిలోకి చేర్చుకుంది. మామూలు విషయం కాదండి. మార్త చేసిన పని మామూలు విషయం కాదు. యేసు ప్రభుని చేర్చుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే యేసు ప్రభుతో పాటు ఎంతమంది ఉంటారు వెనకాల? యేసు ప్రభు వారు ఒకరు, ఆయనకి ఎంతమంది? 12 మంది శిష్యులండి. మొత్తం కలిసి 13 మందికి ఏం చేయాలి? పిలుచుకుంటే భోజనం, ఆతిథ్యం చేయాలి. మామూలు విషయం కాదు కదండి. ఒక బంధువు వస్తేనే చూడటం కష్టమైపోయింది ఈ రోజుల్లో. అందుకని ఒక ఆయన ఇంటి బయట బోర్డు కూడా పెట్టాడు, బంధువులు రావచ్చు కానీ భోజనం పెట్టబడదంట కదండి. ఒకళ్ళు వస్తేనే, 2 వస్తేనే ఆతిథ్యం చేయటం, పరామర్శించటం చాలా కష్టమైన దినాల్లో మార్త ఎంతమందిని తన ఇంటికి చేర్చుకుంది? యేసు ప్రభుని చేర్చుకుందంటే యేసు ప్రభుతో పాటు ఎంతమంది? 12 మంది శిష్యులు. మొత్తం 13 మంది ఇంటికి వచ్చారు. మామూలు విషయం కాదండి. మొత్తానికి యేసు ప్రభుని ఇంటికి చేర్చుకుంది. చూడండి 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినొచ్చింది.
ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? యేసు పాదాలు. చెప్పండి ఏంటిది? యేసు పాదాలు. మార్తేమో యేసు ప్రభువారిని ఇంటిలో చేర్చుకుంటే మరియా ఏం చేస్తాను చెప్పండి? యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను. యేసు ప్రభువారు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏం చేసింది? ఏర్పరచుకొనెను. ఎందుకంటే మరియా యేసు ప్రభువారు ఉన్నంతసేపు ఆ ఇంటిలో ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుంది. ఎంత గొప్ప విషయం అదండి. ఒక ప్రాముఖ్యమైన విషయం. 3 విషయాలు చెప్తానన్నాను కదా, 3 విషయాలు. మొదటి విషయం చూడండి, ఆ తర్వాత మాటే చదువుదాం. 40 వచనం చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి. ఇంట్లో ఏముంది చెప్పండి? ఆ రోజు ఇంట్లో ఏముంది? విస్తారమైన పని. మామూలు పని ఉందా? బైబిల్లోనే రాశారు. ఏ పని ఉంది? విస్తారమైన పని. ఇంట్లో విస్తారమైన పని ఉన్నప్పుడు మరియా ఎక్కడ కూర్చుందండి? యేసు పాదాల దగ్గర కూర్చుంది. చాలామంది స్త్రీల సమాజానికి రాలా. రేపొద్దున వాళ్ళు ఎవరైనా కలిస్తే మనం అడిగామనుకోండి, ఏందండి నేను స్త్రీల సమాజానికి రాలేదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎంత పనో నాకు. ఏమంటారు చెప్పండి? ఇంట్లో చాలా పని ఉంటుంది, నేనేం చెప్పేది నీకు? అక్క నీకేం చెప్పేది? ఇంట్లో ఎంత పని ఉంది? విస్తారమైన పని. అన్ని పనులు నేను ఆడొచ్చేదాకా స్త్రీల సమాజం అంటారు కొంతమంది. కానీ మరియ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏం తెలుసా? ఇంట్లో విస్తారమైన పని ఉన్నా మరి ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. అది దేవుని బిడ్డ లక్షణం. ఇంట్లో విస్తారమైన పని ఉండొచ్చు, మీకు కూడా చాలా పని ఉండొచ్చు, విస్తారమైన పని ఉండొచ్చు. కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని, ఆయన సన్నిధి దగ్గర కూర్చొని ఆయన మాట వినటము అదేంటి చెప్పండి? ఉత్తమమైనది. అదేంటి చెప్పండి? ఉత్తమమైనది. చాలాసార్లు మనం కొన్ని ఆదివారాలు ఎగ్గొట్టేస్తాం, శుక్రవారాలు ఎగ్గొట్టేస్తాం, శనివారాలు ఎగ్గొట్టేస్తాం, చర్చిలో జరిగే కార్యక్రమాలకు ఎగ్గొట్టేస్తాం. ఎందుకంటే మనకున్న సమస్య ఏంటంటే చాలా పని ఉంటుంది పాస్టర్ గారు, నాకు విస్తారమైన పని ఉంటుందండి. ఎంత విస్తారమైన పని ఉన్నా మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. చూసారండి, యేసుప్రభువారు ఎవరిని మెచ్చుకున్నారు? విస్తారమైన పని చేసిన మార్తను మెచ్చుకున్నారా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు జుర్రుకున్న మరియను మెచ్చుకున్నారు. ఎవరిని మెచ్చుకున్నారు చెప్పండి? మరియనే. యేసయ్యకి ఇష్టం ఏంటంటే నీ పనుల ఒత్తిడితో, పనుల మీద తొందరపడి, పనుల్లో ఉండి నేను ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, అది ప్రభు మెచ్చుకోడు. ఒక దినానంట యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారంట. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమును మేము అద్భుతములు చేయలేదా? నీ నామమున ప్రవచింపలేదా అని అంటారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగను అన్నాడు యేసయ్య. మీరెవరో నాకు తెలియదు. మీరు దెయ్యాలు వెళ్ళగొట్టచ్చు, మీరు అద్భుతాలు చేయొచ్చు, మీరు ప్రవచనాలు చెప్పి మీటింగులు పెట్టచ్చు, పెద్ద పెద్ద సభలు పెట్టి ఇది చేయొచ్చు, కానీ నాకు ఇష్టమైంది ఏంటంటే నా పాదాల దగ్గర కూర్చొని నా బోధ విని దానికి అనుగుణంగా జీవించేవారే నాకు ఇష్టం అంటాడు యేసయ్య. చూసారండి, చూసారా? వాళ్ళు సేవ చేశారు కదా పాస్టర్ గారు, వాళ్ళు పరిచర్య చేశారు కదా పాస్టర్ గారు. ప్రభు అన్నాడు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నా నామాన్ని వాడుకున్నారు, నా పేరు వాడుకున్నారు అంతే, నా కొరకు ఏదో వాడుకున్నారు, కానీ వాళ్ళు చెయ్యవలసింది చేయలేదు. విస్తారమైన పని ఉన్నప్పుడు, ఇంట్లో విస్తారమైన పని ఉన్నప్పుడు మరియా ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విస్తారమైన పనులు మీకున్నా యేసయ్య పాదాలు మాత్రం వదిలిపెట్టద్దు. హల్లెలూయా. ఎంత విస్తారమైన పనులు మీకున్నా యేసయ్య పాదాలు మాత్రం ఏం చేయొద్దు? ఆయన సన్నిధిని మాత్రం వదలబాకండి. దాని ద్వారా మీకు ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన సౌభాగ్యం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. ఏమిస్తాడు ఆయన సన్నిధికి వస్తే?
మీరు ఆరోగ్యం కోల్పోయినా, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కోల్పోయినా, మీరు ఏదైతే కోల్పోయారో, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. చూసారా, బాధల్లో నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఆయన సన్నిధికి వస్తే కోల్పోయినవన్నీ ఇస్తాడు. ఎంత గొప్పదో ఆయన సన్నిధి. కాబట్టి విస్తారమైన పనున్న మరియ ఎక్కడ కూర్చుని చెప్పండి? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. అది మొదటి విషయం. రెండో మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 11. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభువారు లాజరు చనిపోయిన తర్వాత ఈ గ్రామానికి వచ్చాడు. 30వ వచనం. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలిసి కొనిన చోటనే ఉండెను. 31వ వచనం. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నది అనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతట మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇంట్లో ఇప్పుడేం జరుగుతుంది? ఇంట్లో భయంకరమైన విచారం ఉంది. చెప్పండి, ఏముంది ఇంట్లో? భయంకరమైన విచారం అంటే లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోయి మరీ దగ్గర కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమంది ఆ గ్రామస్తులు యూదులుండి మరీని ఏం చేస్తున్నారు? ఆ మాటను భలే క్యాచ్ చేశారు మీరు, నా మనసులో అని చెప్పారు. ఓదారుస్తున్నారు. మరీ దగ్గర కొంతమంది ఉండి ఏం చేస్తారని చెప్పండి? వాళ్ళు ఓదార్చే వాళ్ళున్నా యేసయ్య ఈ గ్రామానికి వచ్చాడనే మాట వినగానే మరియ లేచి ఏం చేసింది చెప్పండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ పడింది? యేసయ్య పాద. ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు కూడా, ఇంట్లో విచారం ఉన్నప్పుడు కూడా, ఇంట్లో కష్టం ఉన్నప్పుడు కూడా, ఇంట్లో ఓదార్చే వాళ్ళు ఉన్నప్పుడు కూడా బాగా గమనించండి అన్నమాట. ఓదార్చే మనుషుల దగ్గర కూర్చోాల. మనుషులు ఈ సెకండ్ ఓదారుస్తారు, ప్రక్కకెళ్ళి అవమానపరుస్తారు. ఈ సెకండ్ ఆదరించినట్టుగానే ఉంటారు, ప్రక్కకెళ్ళి అవహేళన చేస్తారు. ఓదార్చే మనుషులున్నా, ఇంట్లో దుఃఖమున్నా, ఇంట్లో విచారమున్నా, ఇంట్లో బాధ ఉన్నా, ఒక్క అన్న లాజరు చనిపోయాడు అనే విచారం దుఃఖమన్నా మరియా ఎక్కడికి వచ్చింది చెప్పండి? యేసయ్య పాదాల దగ్గర. ఎంత గొప్ప విషయం. చాలాసార్లు మనం ఇంట్లో దుఃఖం ఉంటే ఎక్కడికి రాము? ప్రార్థనకి రాము. ఇంట్లో విచారం ఉంటే ఎట్లా వచ్చేది పాస్టర్ గారు? ఈ కష్టంలో ఎట్లా వచ్చేది? బంధువులందరూ ఓదార్చే వాళ్ళందరూ వచ్చి, ఆ మనుషులు ఓదార్చరు. వాళ్ళు ఓదార్చేటట్టుగా కనబడతారు కానీ వాళ్ళు ఏదో ఒక లాభం కోసమే. మనుషులండి, మనుషుల నైజమే అట్లాంటిది. ఈరోజు ఓదార్చినట్టు కనబడే వాళ్ళే రేపు నిన్ను అవమానపరుస్తారు కూడా. ఈరోజు ఓదార్చినట్టు కనబడే మనుషులే రేపు నీ మీదకి లేవచ్చు కూడా. వాస్తవం అది. ఓదార్చేవారున్నా, ఇంట్లో దుఃఖమున్నా మరియా యేసు పాదాల దగ్గరికి వచ్చింది. ఓ ప్రశ్న అడగమంటారా? మీకు కూడా దుఃఖం ఉందా? ఇంట్లో విచారం ఉందా? ఇంట్లో కష్టం ఉందా? ఇంట్లో బాధ ఉందా? యేసయ్య మాట ఏం చెప్తుంది తెలుసా? ఆయన మీ దుఃఖమును అంగలార్పును నాట్యముగా మార్చువాడు. ఆయన దగ్గరికి మీరు వస్తే మీ దుఃఖమును ఎలా మారుస్తాడు చెప్పండి? అంగలార్పుని ఎలా మారుస్తాడు? నాట్యముగా మారుస్తాడు. మీ దుఃఖ దినములన్నీ సమాప్తములగునుగాక, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మిమ్మల్ని ఆదరించదనని ఇర్మియా 31:13 ప్రభు చెప్పాడు. కాబట్టి ఇంట్లో దుఃఖమున్నా, విచారం. చాలా కుటుంబాలు ఈరోజు చెప్పుకోలేని దుఃఖం అండి. నాకు ఒక ఇష్టమైన మాట మీకు బైబిల్లో చెప్తా. సామెతల గ్రంథం 14 ఇంటికి వెళ్ళినా చదువుకోండి ఆ మాట. ఒకడు పైకి నవ్వుచుండినను, చదవండి లేకపోతే తీయండి, పాపం తీస్తున్నారు ఆసక్తిగా. సామెతల గ్రంథం 14 అధ్యాయం చూడండి, 13వ వచనం చదవండి అమ్మా. ఒకడు నవ్వుచుండినను హృదయమున ఏముంది చెప్పండి?
పైకేమో నవ్వుతున్నారండి, పైకి ఏం చేస్తున్నారు, అంతా బాగున్నామండి అంటున్నా, కానీ లేదు, పరిస్థితి లేదు అట్లా. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తొదుకేమైపోయింది, సంతోషం లేదు. పైన మాట చూడండి, 10వ వచనం, ఎవని దుఃఖమో, అబ్బా, ఎవడి దుఃఖం వాడి హృదయానికే తెలుసు. ఎవడి దుఃఖం, పాస్టర్ గారు మా దుఃఖం ఏం చెప్పమంటారు, వాస్తవమే, వాస్తవమే. మీరు దుఃఖం ఉన్నా కానీ మీరు దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి, మరియ విచారం ఉన్నప్పటికీ యేసయ్య పాదాల దగ్గర పడింది కాబట్టి, యేసయ్య పాదాలను ఆశ్రయించింది కాబట్టి, ఆమె దుఃఖమును ఆ రోజు యేసయ్య ఏం చేశాడు చెప్పండి, సంతోషముగా మార్చాడా లేదా? యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పు, లాజరు బయటికి రా అనగానే లాజరు ఏం చేశాడు, చచ్చిపోయిన లాజరు బయటకు వచ్చాడు అంతే. అంటే మరియ దుఃఖం మరియ అంగలార్పు దేవుడు ఎలా మార్చాడు, నాట్యముగా మార్చాడు. ఈరోజు మీరు ఏ దుఃఖంతో వచ్చారో లైవ్లో చూస్తున్నవారు, మీకే విచారం ఉందో, మీకే దుఃఖం ఉందో, నా ప్రభు మీ దుఃఖ దినములన్నీ కొట్టివేసినాడు. మీ దుఃఖమునకు ప్రతిగా మీకు సంతోషము కలుగునుగాక, మీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చునుగాక. మీరింటికి వెళ్ళే లోపే సంతోషకరమైన శుభకరమైన సమాచారములు తెలుసుకొందురుగాక. ఆమేన్. ఇంట్లో విస్తారమైన పని ఉన్నప్పుడు మరి ఎక్కడికి వచ్చింది, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. ఇంట్లో విచారం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చింది మరియా, యేసయ్య పాదాలు. 3వ మాట చూద్దాం, యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12, యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు ఏం చేశారు, విందు చేశారు. మార్త ఏం చేస్తుంది, ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తర ఒక సేరునరెత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి. ఇంత గొప్ప విషయం. ఆ రోజు ఇంట్లో విందు జరుగుతుంది. ఏం జరుగుతుంది, విందు జరుగుతుంది. అంటే ఇంట్లో సంతోషం ఉంది. ఇంట్లో విందు జరుగుతున్నా యేసయ్య దగ్గర మరి ఏం చేసింది తెలుసా, ఒక అత్తర బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలతో ఏం చేస్తుంది, ఆయన పాదములు తుడిచింది. ఇంట్లో విందున్నా, ఇంట్లో సంతోషమున్నా మరియ మాత్రం ఎక్కడ కూర్చుంది, యేసయ్య పాదాలను ఆశ్రయించింది. చాలాసార్లు ప్రార్థనకు రారు కొంతమంది. వాళ్ళు మనం అడిగితే, ఏందమ్మా నిన్న ప్రార్థనకు రాలేదు, మాది మ్యారేజ్ డే అండి, మాది బర్త్డే అండి, ఇంట్లో సంతోషం అండి, ఇంట్లో విందు చేసుకున్నామండి, ఇంట్లో భోజనాలు పెట్టుకున్నామండి, ఇంట్లో సంతోషమైన పరిస్థితులండి. మరి అందుకని దేవుని సన్నిధికి రావా? ఇంట్లో విందు జరుగుతున్నా మరియ యేసయ్య పాదాలను ఆశ్రయించింది. 3 విషయాలు విన్నా. ఇంట్లో విస్తారమైన పని ఉన్నప్పుడు మరి ఎక్కడికి వచ్చింది, యేసయ్య. ఇంట్లో విచారం ఉన్నప్పుడు మరి ఎక్కడికి వచ్చింది, యేసయ్య పాదాలు. ఇంట్లో విందు జరుగుతున్నా మరి ఎక్కడికి వచ్చింది, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. మరియ యేసయ్య పాదాలను ఎప్పుడైతే ఆశ్రయించిందో ప్రభు చూసి ఏమన్నాడు తెలుసా, మరికి ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా, ఈ భూలోకంలో ఈ సువార్త ఎక్కడైతే వినబడుతుందో మరియ చేసిన ఈ కార్యం కూడా అక్కడ తప్పకుండా మరియ పేరు కూడా వినిపించబడదు. మరీకి అంత ఖ్యాతి ఇచ్చాడు, మరీకి అంత కీర్తి ఇచ్చాడు, మరీకి అంత దీవెనిచ్చాడు యేసయ్య. ఎందుకో తెలుసా, విస్తారమైన పని ఉన్నప్పుడు యేసయ్య పాదాలు వదిలిపెట్టలేదు. విచారము దుఃఖం ఉన్నప్పుడు యేసయ్య పాదాలు వదిలిపెట్టలేదు. విందు సంతోషం ఉన్నప్పుడు యేసయ్య పాదాలు వదిలిపెట్టలేదు. కాబట్టి ఈ భూలోకంలో ఎక్కడైతే ఈ సువార్త వినిపించబడుతుందో అక్కడ ఆ మాట యేసయ్య మార్కు సువార్తలు అన్నాడు. చూడండి ఆ మాట, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా ఆ మాట జ్ఞాపకం చేశారు. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము
ఆ, చూడండి 9వ వచనం, మార్కు సువార్త 14:9. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని. చూశారండి ఎంత భాగ్యం ఇచ్చాడు యేసయ్య. ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడితే అక్కడ మరియ ఉంటుంది అన్నాడు యేసయ్య. సువార్తలోకి ఎక్కింది మరియ. సువార్త ద్వారా మరియ కూడా మరియ పేరు కూడా వచ్చేసి. బైబిల్లో జెఫన్యా గ్రంథంలో ఒక వాగ్దానం ఉంటుంది. భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అన్నాడు యేసయ్య. నెరవేరుస్తాడు ఆ మాట. ఎప్పుడు తెలుసా? నువ్వు యేసయ్య పాదాలను ఆశ్రయిస్తున్నప్పుడు. ఇంట్లో విస్తారమైన పనులున్నా ఏం వదిలిపెట్టకూడదు? యేసయ్య పాదాలు వదిలిపెట్టి. ఇంట్లో విచారాలు దుఃఖమున్నా ఏం వదిలిపెట్టకూడదు? యేసయ్య పాదాలు వదిలిపెట్టకూడదు. ఇంట్లో విందు సంతోషమున్నా యేసయ్య పాదాలు వదిలిపెట్టకుండా ఆయన పాద సన్నిధిలో మన సమయాన్ని గడిపితే, కోరహ కుమారుల కీర్తనలో ఒక మాట అంటారు, నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాల కంటే? 1000 దినాల కంటే శ్రేష్టం. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడిపితే అంత ఆశీర్వాదం అయితే, ఆయన సన్నిధిలో పూట పూట మనం వచ్చి ఆయన సన్నిధిలో గడుపుతుంటే ఇంకెంత ఆశీర్వాదమో చూడండి. మరీకిచ్చిన ఖ్యాతి, కీర్తి, ప్రతిష్టలు నా ప్రభు మీకు దయచేయునుగాక, మీ బిడ్డలకు దయచేయునుగాక, మీ కుటుంబాలకు దయచేయునుగాక, మన సంఘానికి దయచేయునుగాక, స్త్రీల సభ్యులకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.